కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా మత్స్యకార సహకార సంఘాల సర్వజన సమావేశం నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మత్స్యకార సహకార సంఘాల సర్వజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల సమావేశం నిర్వహించి వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. వాటిని ప్రభుత్వానికి నివేదించి పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. మత్స్యకార సహకార సంఘాలకు అనుకూలమైన సంక్షేమ పథకాలను PMMSY చేర్చాలని, సొసైటీ సభ్యులకు వ్యాపారం చేసుకునేందుకు సబ్సిడీపై మోటార్ వెహికల్, ఐస్ బాక్సులు ప్రభుత్వం ఇవ్వాలని, గోదావరిలో వేట చేసుకునే సొసైటీ సభ్యులకు లైసెన్స్ స్కీమ్, పంటి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు బలసాడి రంగారావు, మత్స్యశాఖ అధికారులు, వివిధ సొసైటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ జరిగినప్పుడు ఓటర్ లిస్ట్ లో ఏదైతే ఉందో ఇది దగ్గర పెట్టుకొని దీని ప్రకారం రాశాం, కానీ మేము సొంతగా రాయలేదు. లీజ్ కట్టవలసిందే అని చెప్పి అక్కడ పంచాయతీ వారు ఒత్తిడి చేస్తున్నారు. అక్కడ ఉన్న లోకల్ నాయకులు అలాగే డిపార్ట్మెంట్ సహకారం కూడా పూర్తిగా చాలా సంతోషం. మెరైన విషయంలో వచ్చినప్పటికీ చాలా విషయాలు తెలియపరిచారు. మీ ఫోన్ నెంబర్లో మీ జిల్లా డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏరియాకి డైరెక్టర్స్ ఉన్నారు కదా. ఇదంతా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు అందరూ ఏంటంటే ఎవరికైతే పంచాయతీ చెరువులు ఉన్నాయో, ఎవరికైతే చెరువులు లేవో వాళ్ళే మాట్లాడారు. ఏదైతే మైన్ ఇరిగేషన్ చెరువులు 150 ఎకరాలు 200 ఎకరాలు ఉందో వాళ్ళు మాట్లాడారు. నా పేరు వి కృష్ణారావు. నేను జిల్లా మత్స్యశాఖ అధికారిగా కాకినాడగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి జిల్లా మత్స్య సహకార సంఘాల యొక్క మహాజన సభ సమావేశం అనేది కాకినాడ జగన్నాథపురంలో ఉన్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరూ ప్రెసిడెంట్లు చాలా వరకు ఇక్కడికి హాజరయ్యారు. ఈరోజు ఏంటంటే ఈ జనరల్ బాడీలో రకరకాల విషయాలు అనేవి సభ్యులు లేవనెత్తారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సొసైటీ సభ్యులందరికీ అనుకూలంగా ఉన్నటువంటి పథకాలు అనేవి PMMSYలో చేర్చాలన్నారు. ఇప్పుడు రాబోయే PMMSYలో ఏప్రిల్ 2026 నుంచి వస్తుంది. అందులో ఈ అన్ని పథకాలు వాళ్ళు అడిగినవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా అన్ని సొసైటీలని కవర్ చేయమని అడిగారు. మేము దాని ప్రకారంగా అన్ని సొసైటీలని కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సీడ్ గురించి కూడా మనకి ఈ సొసైటీ వాళ్ళు చేప పిల్లలు మాకు సరఫరా చేయాలని అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ యొక్క సొసైటీ వాళ్ళే వాళ్ళకి చెరువులోకి కావాల్సిన చేప పిల్లలు వాళ్ళ చెరువు ఒడ్డుని చేసుకోవడానికి ఈ బయోఫ్లాక్ లాంటి ఇన్స్ట్రుమెంట్ అనేది ఇవ్వడం ద్వారా, అక్కడ సెటప్ చేయడం ద్వారా వాళ్ళని సెల్ఫ్ సస్టైనబుల్గా వేలో వాళ్ళని బలోపేతం చేయాలని కూడా మనకి ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అటు దిశగా ప్రయాణం చేసి మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులందరి యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే వాళ్ళ యొక్క ఆచరణల ప్రకారం ఈ సొసైటీలు మరింత బలోపేతం చేయడానికి వీళ్ళందరూ కూడా జిల్లా సొసైటీ అనేది తీర్మానం చేయడం జరిగింది. మహాజన సభ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరుపుకోవడం జరిగింది. ఈ మహాజన సభకి 3 జిల్లాల నుంచి కూడా సంఘ సభ్యులు రావటం, వారి సమస్యలు కూడా జిల్లా అధికారులకి మా దృష్టి కూడా రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏవైతే పంచాయతీ చెరువులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సహకార సంఘాలకు ఇచ్చే లీజు పద్ధతిలో 343 జీవో అని ఒకటి వచ్చింది. పంచాయతీ చెరువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మత్స్యశాఖ ద్వారా సహకార సంఘాలకి లీజులుగా ఇవ్వాలని ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దరిమిలా ఈ మధ్యన ఈ సహకార సంఘాలకు ఇచ్చే పద్ధతిలో చెరువులు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ పంచాయతీ చెరువులన్నీ కూడా పనికి ఆహార పథకం కింద డెవలప్ చేస్తామని చెప్పి తీసుకోవడానికి ప్రభుత్వం పంచాయతీ చెరువులు సంబంధాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసే జరుగుతుంది.
అది తీసుకున్న తర్వాత వాళ్ళు పంచాయతీ చెరువులో వాటర్ తోటం కూడా మా ఖర్చులే. పంచాయతీ చెరువుల్లో వాటర్ తోటం, అదేవిధంగా లీజు కూడా కట్టించుకోవటం. చెరువులు లీజుకి ఇచ్చి మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కొట్టడంలో ఇది చాలా అన్యాయం. ఇది మత్స్యకారుల జీవనం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీ చెరువులు అన్నీ కూడా లీజుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీడు ఫీడు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా జిఎస్టీ తగ్గించడం, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నెలకి 15,000 రూపాయలు తగ్గే విధంగా జిఎస్టీ తగ్గించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.